Sir, bye. Bye. మధురం అనే ఒక మూవీ చూసాను భయ్య, చాలా చాలా బాగుంది. ఫ్రెష్ లవ్ స్టోరీ అనమాట. ఇంతవరకు ఎక్కడ చూడని లవ్ స్టోరీ, చాలా డిఫరెంట్ గా అనిపించింది. కాన్సెప్ట్ వైజ్ గా చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం వేరే లెవెల్లో తీసుకెళ్లారు. ఉదయ్ భయ్య హీరో బో 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 మామూలు మామూడు, అసలు క్రేజీ. నిజంగా చాలా చాలా బాగా చేశాడు. అసలు ఫస్ట్ మూవీ ఇంత మంచి న్యాచురల్ యాక్టింగ్ కానీ, అసలు నిజంగా ఎమోషనల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి సంబంధించి అయితే ఎవ్రీథింగ్, అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే సినిమా చూసినంతసేపు కూడా ప్రతి ఒక్కరు లైఫ్ లో ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తుంది మూవీ కూడా. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వేరే లెవెల్ అనుకోవచ్చు. నాకు తెలిసి ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. నేను నిజంగా చెప్తున్నా బ్రదర్, మనస్ఫూర్తి చాలా సినిమాలు చూసిన ఈ రోజు, 5-6 సినిమాలు చూసిన. ఇస్ ఎ పర్ఫెక్ట్ మూవీ. ఒక మంచి లవ్ స్టోరీ తోటి ఉదయ్ బ్రో రావడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా కూడా అంతే అంతే చాలా బాగుంది నిజంగా. ఇస్ ఎ బ్లాక్ బాస్టర్. అలాగే హీరోయిన్ గారు ఇట్లా ప్లీజ్, అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది భయ్య. అసలు ఎలా ఉండరంటే ఇక్కడ ఎంత బాగా అనిపిస్తుందో మీకు తెలియదు, కానీ నాకు స్క్రీన్ ప్రజెన్స్ చూస్తుంటే బ్రదర్ ఇద్దరి మధ్యలో యాక్టింగ్ కానీ, ఆ లవ్ బాండింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. అసలు వీళ్ళిద్దరిని జోడీ చూస్తుంటే కూడా సినిమాలో అంటే మామూలుగా లవర్స్ కూడా కుళ్ళు వచ్చేటట్టు ఉంది అనమాట. అలా ఉంది. అలాగే మెయిన్ గా ఈ సినిమాకి సంబంధించి అయితే డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకున్నా. సార్ అసలు ఈ సినిమాలో తను కూడా ఒక క్యారెక్టర్ చేశాడు. అసలు ఆ క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే నెగిటివ్ షేర్స్ అయితే మామూలుగా లేవు. అసలు సార్ చాలా బాగుంది. అంటే లవ్ స్టోరీ, చాలా లవ్ స్టోరీ చూసాను. అలాగే చాలా మంది డైరెక్షన్ కూడా చూసాం. కానీ నిజంగా అంటే సినిమాలో జరుగుతుంటే ఇంకా కొత్తగా, అంటే ఓల్డ్ ఊహించందు కూడా క్రియేట్ చేసి తీసుకురావడం అనేది చాలా గ్రేట్. అసలు అది కొద్దిగా కొంతమంది డైరెక్టర్లు మాత్రమే సాధ్యం అవుతుంది. అలాగే ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చాలా బ్రో సూపర్. అంటే లాస్ట్ క్లైమాక్స్ పప్పు బ్రో బ్రో రా బ్రో, అసలు నిజంగా అంటే మంచి క్యారెక్టర్స్ బ్రదర్. నాకు ఈ సినిమాలో బ్రో చాలా చాలా మంచిగా అనిపించారు. అంటే సినిమా చూసినంతసేపు నాకు సినిమా చూసినట్టు ఎక్కడ అనిపించాలి, అంటే రియల్ లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్ దగ్గర చాలా దగ్గరగా చూపించారనమాట. ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే అదరగొట్టేసారు బ్రో. క్లైమాక్స్ కూడా బాగుంది. అంటే టైమింగ్ సెన్స్, ఆ డైలాగ్ డెలివరీ కూడా టైమింగ్ సెన్స్ లో ఉండడం అనేది చాలా తక్కువ మంది అనుకుంటారు. కానీ ఓల్ నాకు ఈ టీం మొత్తంలో అందరు బాగా నచ్చారు. ఎందుకంటే సినిమా అంత బాగా రానికి ప్రతి ఒక్కరు కష్టపడ్డ ఆ టెక్నీషియన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. అలాగే యాక్టింగ్ పరంగా అయితే అందరు చాలా బాగా చేశారు. ఆ సినిమా చూసుకుంటే ఆ పల్లెటూరులో జరిగిన ఆ స్కూల్ డేస్ లో సిచ్యువేషన్స్ కానీ, ఇద్దరి మధ్య లవ్ ట్రాక్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. అలాగే మేడం దివ్య గారు మీరు కూడా చాలా, అంటే ఒక ఫ్రెండ్ పక్కన ప్రతి ఒక్కరు, అంటే హీరో ఫ్రెండ్ పిలిచి హీరోయిన్ ఫ్రెండ్ మిలవలే అనుకుంటారు కదా, అలా అని కాదు. ఈ సినిమా నాకు సంబంధించి అందరు చాలా బాగా చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరిని పిలిచి మరి వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. నాకు చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాలనుకుంటే ప్రొడ్యూసర్ గారు సార్ అసలు క్రేజీ అండి. అంటే నాకు ఇంత మంచి సినిమాలో అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకురావడం అనేది నిజంగా ప్రొడ్యూసర్ గారు సార్ రండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి. అసలు మంచి సినిమా అందించారు. ఉదయ్ బ్రో నిజంగా ఫస్ట్ మూవీ, అలాగే మీరు ప్రొడ్యూస్ చేయడం సార్ డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. మంచి మూవీ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే సార్ ఇంకో ఎవరన్నా మిస్ అయితే సినిమా మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి భయ్య. ఇలాంటి లవ్ స్టోరీ అయితే మీరు లైఫ్ లో చూసుంటారు. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న ఉదయన, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా యూత్ కి మంచి సినిమా అందించావు బ్రో. భయ్య మధురం, చాలా మంది సినిమా చూస్తే రియల్ గా చెప్తున్నా చాలా కనెక్ట్ అవుతారు. చాలా మందికి లవ్ స్టోరీలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ప్రతి ఒక్కడి లైఫ్ లో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారో లేదో కూడా తెలియదు. బట్ ఈ సినిమా స్టోరీ అయితే రియలిస్టిక్ గా ఆ ట్విస్టులు కావచ్చు, ప్రతి ఒక్క సీన్ ఎంత కనెక్టివిటీ ఉందంటే చాలా కనెక్ట్ అయ్యాను. బట్ అన్ఫార్చునేట్లీ నాకైతే గర్ల్ ఫ్రెండ్ లేదు, అది వేరే విషయం. బట్ ఈ సినిమా విషయానికి వస్తే అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే మీకే స్క్రిప్ట్ అనేది చాలా అంటే చాలా బాగా రాశారు. చాలా బాగా అనిపించింది నాకు. దీనికి మీకు సపోర్ట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఆ ఫీల్డ్ లోకి మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. అంటే యాక్టర్స్ గురించి, అంటే యాక్టర్స్ కాబట్టి వాళ్ళు కాస్ట్ చేశారు, డిఫరెంట్ థింగ్. బట్ మీరు రాసిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో సూపర్ అన్న, సూపర్ అంటే సూపర్. నాకు చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్ గా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక కొత్త డైరెక్టర్ నమ్మాలంటే చాలా విషయాలు ఉంటాయి. సింపుల్ స్టోరీ, అరే ఆల్రెడీ ఇలాంటి రిలేటెడ్ స్టోరీస్ వచ్చాయి కదా, చాలా ఉన్నాయి కదా అనుకోకుండా మిమ్మల్ని నమ్మి ఆయన ఈ సినిమాని థియేటర్కి తీసుకురావడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. సెకండరీ హీరోయిన్ గారు
చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ వైష్ణవి గారు నిజంగా చాలా చాలా అంటే రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి ఒక హీరోయిన్ దొరికితే బాగుంటది. ఐ మీన్ సోల్మేట్ దొరికితే బాగుంటది. ఎందుకంటే ఏదో ఒక 1 year 2 years గ్యాప్ వస్తుంది, వేరే వాళ్ళని చూసి పెళ్లి చేసుకునే అమ్మాయిలు ఉన్నారు. కానీ బట్ మీరు సినిమాలో అన్ని ఇయర్స్ కూడా వెయిట్ చేసి చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. బాగా నెరేట్ చేశారు, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి హీరో గారు ఇది ట్రూ లవ్ ఉంది. ఓ యువర్ లవ్ స్టోరీ. ఓకే, హీరో గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంకోటి రాజు గారి క్యారెక్టర్ ఆయన చేసింది. వీటన్నిటి పక్కన పెడితే ఒక తండ్రి పడే ఆవేదనని సింపుల్ వర్డ్స్ లో చెప్పడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. రియల్ గా చాలా కనెక్ట్ అయింది. మిగతా అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. మెయిన్ గా దివ్య గారు, ఆవిడకి వన్ ఆఫ్ ది ఫ్యాన్ నేను. ఆవిడ మన గోదావరి స్టైల్లో మాట్లాడితే చాలా బాగుంటది బేసిక్ గా. బట్ ఈ సినిమాలో అలాంటి క్యారెక్టర్ చేయడం చాలా చాలా బాగా అనిపించింది. దీంట్లో ఇంకా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, పరిచయం చేసుకుంటూ పోతే సున్నం క్యారెక్టర్ కావచ్చు, వగేరా వగేరా. లాస్ట్ లో వచ్చిన జారుమిఠాయి ఆ సాంగ్ క్యారెక్టర్ కావచ్చు, అన్ని నవ్వించాయి, ఏడిపించాయి. ప్రతి ఒక్క ఎమోషన్ ని సినిమాలో పెట్టి మన ముందుకు తీసుకొచ్చారు. ప్లీజ్ డూ సపోర్ట్. చాలా మంది ఏముందిలే చిన్న సినిమా ఓటీటీలో చూడొచ్చు అనుకుంటాం, బట్ మనం థియేటర్కి వెళ్ళి ఒక మంచి సినిమాని ఆదరిస్తేనే చాలా గొప్ప సినిమాలు థియేటర్కి వస్తాయి. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. సో ఇప్పుడే 1990 లవ్ స్టోరీ మధురం అనే మూవీ చూశాను. అసలు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ చూసినట్టు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. డైరెక్టర్ అయితే చాలా బాగా తీశారు. దాంట్లో స్కూల్ మెమోరీస్ అన్ని చాలా బాగా గుర్తొచ్చినాయి. ఇంకోటి ఏంటంటే మూవీలో సెకండ్ హాఫ్ మాత్రం ఫాదర్ సెంటిమెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఎమోషన్ గురవుతాము. ఆ క్యూట్ లవ్ స్టోరీ వాళ్ళిద్దరి మధ్య, ఫ్యామిలీ గురించి కానీ. హీరో ఉదయ్ కొత్త యాక్టర్, చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక 2-3 మూవీస్ తీసినంత ఎక్స్పీరియన్స్తో యాక్టింగ్ చేశారు. హీరోని వైష్ణవి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. సో అందరు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఒక ఫ్యాషన్తో వచ్చిన వాళ్ళు ఒక మూవీ యాక్ట్ చేస్తే రిజల్ట్ ఏననేది అనిపించింది నాకు. సో డైరెక్టర్ అయితే మంచి రాసుకున్నారు కథ కానీ, ఎక్స్ప్లెయిన్ చేయడం విధానం కానీ, స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. సో ఇలాంటి సినిమాలు, చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి. అంటే ఇంకా ప్రమోషన్ చేస్తే ఇంకా చాలా బాగుండేది. ఒక క్యూట్ లవ్ స్టోరీ, డోంట్ మిస్. వీలైతే నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను 1990 లవ్ స్టోరీ సినిమా. మధురం చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ స్టోరీ చాలా బాగుందన్న. అసలు 90s లవ్ స్టోరీ కాదు, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక 10th లో కానీ ఇంటర్మీడియట్లో లవ్ స్టోరీ అందరికీ గుర్తొస్తుంది అనమాట. ఆ సీన్స్ అన్ని చాలా మన లైఫ్లో జరిగినాయి. చాలా క్యాజువల్గా చాలా బాగా చూపించారు. సో లాస్ట్ 20 minutesలోనే నెంబర్ ఆఫ్ ట్విస్టులు వస్తుంటాయి. అసలు ఆ ట్విస్టులకి అయితే చాలా మైండ్ బ్లో అవుతుంది అనమాట. ఇది అయిపోయింది కదా అనే లోపల ఇంకొక ట్విస్ట్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. లవ్ స్టోరీలో ది బెస్ట్ లవ్ స్టోరీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. హీరో గారు చాలా బాగా చేశారన్న. అసలు ఆ 2 వేరియేషన్స్ చాలా బాగున్నాయి. సూపర్ గా ఉంది. అసలు మెయిన్ ఆ 10th class లో లవ్ స్టోరీ, లవ్ సీన్స్, ఎమోషన్ సీన్స్ చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతారు. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆ లవ్ సీన్స్ వచ్చినప్పుడు కానీ, ఫాదర్ ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు కానీ చాలా బాగా కనెక్ట్ అవుతారు. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, 90s లో జరిగే లవ్ స్టోరీ. సో అందరు లైఫ్ లో జరిగే స్టోరీ అనమాట. సో మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా ఇచ్చారు అన్న. డైరెక్టర్ అన్న అసలు చాలా అంటే సీన్స్ పరంగా, సాంగ్స్ పరంగా చాలా బాగా కనెక్ట్ అవుతారు. సో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు, నో డౌట్. అందులో చాలా మంచి అసలు సీన్స్ ని 100 రెట్లు పెంచేస్తాడు అనమాట తన మ్యూజిక్ తోటి. చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు రాసుకున్న స్టోరీ అయితే చాలా చాలా మంచి స్టోరీ, అందరికి నచ్చే స్టోరీ. మేడం హీరోయిన్ చాలా చాలా బాగా చేశారండి. సార్ చాలా బాగా కనెక్ట్ అవుతారు. పెర్ఫార్మెన్స్ పరంగా అందరు యాక్టర్స్ చించేశారనమాట. ప్రొడక్షన్ వాల్యూస్, ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. సో చాలా అంటే చాలా బాగా చేశారండి. అసలు ప్రతి ఎక్కడ కావాలో, ఎంత కావాలో ఎక్కడ తగ్గకుండా పెట్టారు. చాలా బాగుంది. నీట్గా విలేజ్ వైపు కానీ, అందరు యాక్టర్ పర్ఫార్మెన్స్ కానీ, అందరు థియేటర్కి వచ్చి సపోర్ట్ చేయండి. చిన్న సినిమా కాదు, ఒక మంచి సినిమా. థియేటర్లో మాత్రమే చూడాల్సిన సినిమా అనమాట. థ్యాంక్ యూ సో మచ్ హోల్ టీమ్. జస్ట్ ఇప్పుడు చూసి వచ్చాను భయ్య 1990s లవ్ స్టోరీ మధురం. అంటే హాట్ సమ్మర్లో మంచి కూల్ మూవీ, ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ. అండ్ సేమ్ టైమ్ 90s కిడ్స్కి మరీ ఎక్కువ ఎక్కే సినిమా అండి. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, వెంకీ వీణ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ, పిక్చరైజేషన్ కానీ, విజువల్స్ గ్రాండ్గా చాలా హై బడ్జెట్ ఫిల్మ్ లా ఉన్నాయి. బట్ చాలా చాలా బాగుంది. అంటే హీరోయిన్ నాన్ తెలుగు యాక్ట్రెసెస్, బట్ స్టిల్ పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్ డిక్షన్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ చాలా రియలిస్టిక్గా ఉందండి. హీరో పర్ఫార్మెన్స్ మంచి. తెలుగు సినిమాకి ఒక కొత్త హీరో ఇంట్రొడ్యూస్ అయ్యారు అండ్ కొత్త డైరెక్టర్ ఇంట్రొడ్యూస్ అయ్యారు. వీళ్ళకి మంచి లాంగ్ ఫ్యూచర్ ఉంది, లెందీ ఫ్యూచర్ ఉంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో.
మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమా. I am coming from Ayodhya. Actually, only watch for movie, and movie is really very nice, very nice. Actually, very excitement, and acting of the hero and heroines very nice, good. 10 on 10. Yes, 10 by 10. Good. That was so emotional film that my family even like cried in the theater. They can't understand Telugu properly, but even they cried after watching the means the screenplay and all. That was amazing. Thanks to it. बहुत बहुत अच्छी मूवी थी. पूरा टीम वर्क बहुत अच्छा था और इतना बढ़िया रहा कि जो 3 घंटे की जो पिक्चर थी उसके अंदर किसी भी ऑडियंस को बोरिंग का एहसास नहीं. इतनी अच्छी एक बात बताओ मेरे को, आपको तेलुगु समझ गया हूँ? नहीं, वो तो एक्टिंग से समझ में आ जाता है, ऐसा नहीं है, क्योंकि एक्टिंग भी बहुत अच्छी थी. वैष्णवी की एक्टिंग, उदय की एक्टिंग और पूरे टीम की एक्टिंग बहुत अच्छी थी. बट जो 3 घंटे की एक्टिंग थी उसके अंदर मैं वैष्णवी की माँ, मुझे भी रोना आ गया. रियल वेरी द बेस्ट एक्टिंग, वेरी बेस्ट.